ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మనుషులను పట్టు జాలరి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇంకా కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం కూడా ఏంటో నాకు తెలుస్తుంది. ఇంకా వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులనుగా చేసేదనని వారితో చెప్పాను. ఆమె. ఒకరోజు యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ గెన్నెసరేతు సరస్సు తీరానికి వచ్చారు. రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఒక అలవాటు ఉంది. అది ఎక్కడైనా 3-4 కూడి ఆయన దగ్గరకు వస్తే వారికి దేవుని మాటలు, పరలోక సంబంధమైన మాటలు వారికి బోధించేవారట. అది ఆయన అలవాటు. నేటికి చాలామంది క్రైస్తవుల్లో ఈ అలవాటు ఉంది. వారు ఎక్కడున్నా సరే, అది ఏ మాధ్యమమైనా సరే, అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని మాటలు ఇతరులకి చెప్తూ ఉంటారు. తమ సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారు. ఇది యేసుక్రీస్తు అలవాటు. ఆ రోజు కూడా యేసు తన ముందున్న వారికి దేవుని మాటలు బోధించిన తర్వాత సీమోను పేతురుతో ఇలా అన్నారు, మీ దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. అంతకుముందు రాత్రే ఈ పేతురును అతని తోటివారును అదే సరస్సులో చేపలు పడ్డానికి ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. పైగా చేపలు పడ్డానికి రాత్రి మంచి సమయమని, అది కూడా ఒడ్డున మాత్రమే అనుకూలమని కొంతమంది జాలర్లు నమ్ముతారు. ఈ పేతురు మనసులో కూడా ఇలాంటి ఆలోచనలు ఎన్నో వచ్చి ఉండొచ్చు. కానీ యేసు మాటకు విధేయుడై తన పడవని లోతునకు నడిపించాడు. వారు యేసు చెప్పిన చోట చెప్పిన విధంగానే తమ వలలు వేశారు. వారు అలాగున చేసి వారి వలలో పట్టనంతగా విస్తారమైన చేపలను వారు పట్టిరి అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటాం మనం చూస్తాం. చాలామంది ఇక్కడ యేసు పేతురికి ఎలా చేపలు పట్టాలో నేర్పారని అనుకుంటారు. కానీ యేసు వారికి చేపలు ఎలా పట్టాలో నేర్పాలనుకోలేదు. దేవుని మాటకి ఎలా విధేయత చూపాలో నేర్పించారు. సువార్త పని ఎలా చేయాలో నేర్పారు. అదేంటి, ఇక్కడ సువార్త ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అవును, ముందు వారు దేవుని మాటకి అనగా వాక్యానికి విధేయత చూపారు. తమ పడవలను అనగా తమ ఆత్మీయ జీవితాలను లోతునకు నడిపించారు. యేసుక్రీస్తు ఎలా వల వేయమంటే అలా వలలు వేశారు. యేసుక్రీస్తు ఎక్కడ వల వేయమంటే అక్కడ వలలు వేశారు. ఈ లోకంలో వల అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది. ఒక్క మాటని సులువుగా చెప్పాలంటే ఇది పరలోక రాజ్యానికి సంబంధించింది, పరలోక రాజ్య సువార్తకు సంబంధించింది. ఈ పేతురును అతని తోటివారు దేవుని వాక్యానికి విధేయత చూపారు. తమ ఆత్మీయ జీవితాన్ని మరింత లోతునకు నడిపారు. ఎక్కడ పడితే అక్కడ వలలు వేయలేదు, ఎలా పడితే అలా వలలు వేయలేదు. యేసుక్రీస్తు చెప్పిన విధంగానే వారు చేశారు. విస్తారమైన ఫలాన్ని పొందుకున్నారు. యేసుక్రీస్తు అలాగన వారికి నేర్పించాడు. శిక్షణ పూర్తయింది. ఇక యేసు ఇలా అన్నారు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉండు అని. అవును, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిందిగా ఎలా సువార్త పని చేయాలో. నువ్వు భయపడక్కర్లేదు. ఇక నుండి నువ్వు దేవుని రాజ్యం కోసం మనుషులను పడతావు. దేవుని కొరకు అనేక ఆత్మలను పడతావు. ఆనాడు యేసుక్రీస్తు చేత ధైర్యపరచబడిన ఈ సీమోను పేతురు తన మొదటి ప్రసంగంలోనే 3000 మందిని కదిలించేలా, వారు తమంతట తామే వచ్చి మారు మనసు పొందేలా, క్రీస్తును తమ సొంత రక్షకుడిలా అంగీకరించి బాప్తిస్మం తీసుకునేలా దేవుని సువార్త ప్రకటించాడు. ముందు దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఆత్మీయ జీవితాన్ని మరింత లోతుకు తీసుకెళ్ళాలి. యేసు ఎక్కడ సువార్త పని చేయమంటే అక్కడ పని చేయాలి. యేసు చెప్పిన విధంగానే సువార్త పని చేయాలి. యేసు బోధ అపోస్తుల బోధ మాత్రమే ఉండాలి. సొంత ఆలోచనలు, సొంత సాంప్రదాయాలు, సొంత సిద్ధాంతాలు ఇక్కడ పనికిరావు. గమనించండి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉంది. అది స్త్రీ కానీ పురుషుడు కానీ, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు అని ధైర్యం చెప్పిన దేవుడే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను అని యేసుక్రీస్తు వారికి వాగ్దానం చేశారు. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం దేవుని బిడ్డల కోసమే, దేవుని కుమారులు కుమార్తెల కోసమే. వాగ్దానం చేసినవాడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. తన పనివారికి ఆయన యుగ సమాప్తి వరకు తోడుంటానన్నారు. ఆయన మనకి తోడున్నారు. నమ్మి విశ్వసించి దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించు. మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారంగాను మిమ్మల్ని వాక్యంలో స్థిరపరచుటకు
మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండునుగాక. ఆమేన్.